చండాశోక కాలాశోక ఇలా అశోకుడికి లేని పేర్లు అంటూ లేవు. రకరకాల పేర్లు అశోకుడి సొంతం. అయితే అశోకుడు మన ఇండియాలో ఫస్ట్ టైం ఒక మొట్టమొదటి రాజు. భారతదేశంలో శాసనాలు అంటే ఇలా ఉంటాయి, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇవి అని పరిచయం చేశాడు. అయితే అశోకుడు కళింగ వారు ఎందుకు చేయాల్సి వచ్చింది? కళింగ వారు చేసిన తర్వాత అశోకులు హఠాత్ చేంజెస్ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూహ్య వేదిక. మౌర్యన్ డైనాసిటీ పార్ట్ 4కి మీ అందరికీ తిరిగి స్వాగతం. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోతుంది ది గ్రేట్ ఎంపరర్ అండ్ ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ కమ్ అశోక. అశోకుడికి చాలా పేర్లు ఉన్నాయి, చాలా టైటిల్స్ లైక్ చండాశోక, కాలాశోక, ఇవన్నీ ఆయన చేసిన యుద్ధాన్ని బట్టి వచ్చాయి. అశోకుడికి ఒక సైడ్ ఎంత మంచి ఉందో ఇంకోవైపు అంతే క్రూయల్ హిస్టరీ కూడా ఉంది. అంటే చాలా రక్త చరిత్ర సృష్టించాడు అశోకుడు అని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. తన 99 మంది అన్నదమ్ములను చంపేశాడు రాజ్యం కోసమని. అది ఎంత నిజం ఎంత అబద్ధం ఎవరికి తెలియదు. కానీ కళింగ వార్ ముక్త కంఠంతో అందరు చెప్తారు. ఏకంగా లక్షల మంది చనిపోయారు అండ్ చాలా లక్షల మందికి రక్తం ఏరులై పారింది అక్కడ. అది ఎలా అంటే చేతులు కాళ్ళు కోసుకుపోయి కొంతమందికి రక్తం విపరీతంగా కారిపోయింది. మొత్తం కళింగ నేల మొత్తం అంతా రక్తంతో తడిచిపోయింది అన్నాడు. సో ఈ కళింగ వారు ఏదైతే జరిగిందో దాని తర్వాత అశోకలో మంచి చేంజెస్ వచ్చాయి. అయితే ఈ కళింగ వారు అసలు ఎందుకు జరిగింది? సింపుల్. ఒక కళింగ రాజు ఒక ఆయన ఉంటాడు. సో అయితే సముద్రంలో ఈ మౌర్యన్ డైనాసిటీ బోట్స్ కూడా కొన్ని వెళ్తాయి, ఫిషింగ్ బోట్స్. దాన్ని కొంతమంది బందిపోటు దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి ఆ సముద్రంలో బందిపోటు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఫిషెస్ అన్నింటినీ తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అశోకుడు కంప్లైంట్ చేస్తాడు ఆ కళింగరాజుకి. కళింగరాజు పోబోయే పక్కెళ్ళాడుకో, అదంతా నాకు సంబంధం లేదు అన్నట్లు రియాక్షన్ ఇస్తాడు అనమాట. సో ఇక అశోకుడికి మండిపోద్ది. అది ఏ రేంజ్లో మండిందంటే ఆ మండిపోయిన అశోకుడే పెద్ద విశ్వరూపం సృష్టించాడు. అది ఎంతలా అంటే కొన్ని 10 లక్షల మందికి పైగానే చనిపోయారు ఈ యుద్ధంలో అని చెప్తారు. అండ్ ఈ యుద్ధంలో గాయపడిన వారి సంఖ్య 20 లక్షలు, సుమారుగా 18 నుంచి 20 లక్షల మధ్యలో ఉండొచ్చు అంటారు. ఇంత పెద్ద యుద్ధం జరిగింది. బహుశా ఇది భారతదేశపు చరిత్రలో అతిపెద్ద వారు కళింగ వారు. అండ్ దీని తర్వాతే మన అశోకుడికి బుద్ధిజం తీసుకున్నాడు. ఆ బుద్ధిజం మౌర్యన్ డైనాసిటీ డిక్లైనింగ్కి ఎలా దారి తీసింది ఇవన్నీ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.